ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ బుధవారం, పైగా మహాశివరాత్రి. ఈ రోజున ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు మీకు సాయంత్రం 5:45 తర్వాత ఏం జరగబోతుంది? అదేవిధంగా మీరు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు? దానితో పాటు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల సంఘటనలు అనేవి జరగబోతున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయిలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడండి. అది ఎలాంటి సమస్య అయినా కూడా గురువుగారు అయితే మనకు చాలా చక్కగా మనకు సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. అది ఏ సమస్య అయినా కావచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, ఆర్థిక సమస్యలు, అదేవిధంగా శత్రు సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా మనకు పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చదువుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. ఫోన్ ద్వారా మనకున్నటువంటి సమస్యలకు వితిన్ 24 అవర్స్లోనే ఒక పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. ఒక్కసారి నమ్మకంతో ఆశ్రయించి చూడండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. ఒక్కసారి గురువుగారిని ఆశ్రయించి మీకున్నటువంటి సమస్యల నుండి బయటపడండి. ఇక వీడియోలోకి వస్తే కనుక అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక విషయంలోకి వస్తే ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. ఇతర విషయాలను అసలు వీరు జోక్యమే చేసుకోరు. ఇతర విషయాల్లో అసలు అంగీకరించరని చెప్పుకోవచ్చు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల వీరు ఆసక్తి చూపుతూ ఉంటారు. వినూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలకు సాధించుకోగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. వీరు అదేవిధంగా నిజాయితీగా ఉంటారనే చెప్పుకోవచ్చు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణం అని చెప్పవచ్చు. ఇక వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడూ కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా తొందరగానే వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టమే ఉండదు. అదేవిధంగా ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకు వేరే వారి జీవితాలను కానీ తమ జీవితాలను కానీ మంచిగా మార్చుకోవడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా అసలు సందేహమే ఉండదు. అధికంగా వీరికి విశ్వాసము మరియు ఆలోచనలు, దృఢమైనటువంటి ఆత్మగౌరవము వీరికి ఉండేటటువంటి ముఖ్య లక్షణాలు అనే చెప్పుకోవచ్చు. ఇతరులను నవ్వించడానికి, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వారికి కొత్త మార్గాలను చూపుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి సహనము, వినోదము మరియు విశ్వసనీయత ఇవన్నీ కూడా కలగలిపి ఉంటాయి. అందరితో స్నేహంగా మెలిగేటటువంటి వ్యక్తులు వీరే. అదే సమయంలో ఎవరికీ కూడా తల వంచడం అంటే అసలు వీరికి ఇష్టమే ఉండదనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి అసలు దైవశక్తి అంటే చాలా ప్రీతి అనే చెప్పవచ్చు అన్నమాట. ఆత్మరక్షణ సాక్షిగా విరోధముగా ఏది చేయలేరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుంటూ అవకాశము ఉండి కూడా సహాయం చేయలేదు అనేటటువంటి నిందను కూడా వీరు అసలు మోయలేరు. ఎందుకంటే అందరికన్నా ముందుగానే వీరే సహాయం చేస్తారు కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కుటుంబంలో వీరే పైచేయగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి గర్వంగా, గంభీరంగా, కఠినంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ నిజానికి వీరిది చిన్న పిల్లల మనస్తత్వం అనే చెప్పుకోవాలి. వీరి సున్నిత మనుషులు కానీ చూడ్డానికి వీరి పర్సనాలిటీ వల్ల అలా కనిపిస్తారు. అలాగే 10 మందిలో ఉన్నప్పుడు వీరికి సిగ్గు, బిడియం అనేది ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో ఎక్కువగా కలవలేరు. వీరికి దయ, దాతృత్వ గుణాలు, లక్షణాలు అధికముగా ఉంటాయి. వీరి శక్తికి మించి దాన ధర్మాలు చేయాలనే అనుకుంటారు. వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఇదేననే చెప్పుకోవాలి.
ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా జరగబోతుంది అనేటటువంటి పూర్తి అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈరోజు కనుక చూసినట్లయితే మీకు శుభ ఫలితాలు ఉన్నాయండి. మీ రంగాల్లో అధిక విజయం అనేది లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి, వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, ప్రారంభంలోనే పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేటటువంటి దిశగా మీరు ముందుకు సాగుతారు, కొత్త వస్తువులను స్వీకరిస్తూ ఉంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరి వ్యక్తుల ప్రవర్తన మీకు మనస్పర్ధల్ని కలిగిస్తుందండి. మీ మంచి చేతనే మీ ఎదుగుదలకు మూలం అనేది అవుతుంది. గిట్టని వారు చేసేటటువంటి ఆరోపణలను పట్టించుకోరాదు. ఆర్థికంగా శుభకాలంగా గోచరిస్తుందండి. అవసరానికి మించిన ఖర్చులు అయితే చేయరాదు. శ్రీ లక్ష్మి ఆరాధన అయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక అన్నీ కూడా ఈరోజు మీకు అన్ని శుభ ఫలితాలుగానే ఉన్నాయండి. స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పనుల్లో విజయం వర్తిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంటి సంతోషాన్ని నింపుతుందండి. ఒక ముఖ్య వ్యవహారంలో తోటివారి సాయం అయితే అందుతుంది. ఈరోజు మీకు శివారాధన అనేది చాలా శుభప్రదం. ఇక అదిగాక చెప్పాలంటే ఈరోజుకి శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. శివుణ్ణి ఆరాధించడం వల్ల మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు ఈరోజు అయితే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు, అలసట్లు, ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా వాటన్నిటి నుండి కూడా రిలీఫ్ అయితే పొందబోతున్నారండి. వాటన్నిటికీ ఇక్కడే అంటే వదిలేసేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి, మీ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇదే ఒక మంచి సమయం. ఈరోజు మాత్రం మీ దగ్గరికి ఎవరైనా ఆర్థిక సహాయాల కోసం వస్తే వారికి మాత్రం అస్సలు ఈరోజు అప్పు ఇవ్వకండి. మీ యొక్క తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టూరా కూడా ఉన్నవారిని మెప్పిస్తుందండి. ప్రేమతో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పిండి. ఆఫీస్లో మీ పని వాతావరణం అంతా కూడా ఈరోజు చాలా మెరుగ్గా మారుతుందని చెప్పుకోవచ్చండి. లీగల్ విషయాల్లో సలహాలు తీసుకోవడానికి, లాయర్ దగ్గరకు వెళ్ళడానికి ఇదే మంచి రోజు. ఈరోజు జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు, కానీ రాత్రి భోజన సందర్భంగా అది అంతా కూడా సమస్యలన్నీ కూడా తిరిగిపోతాయి. ఇక మీరు చేయవలసినటువంటి చిన్న పరిహారం ఏంటంటే మీ ఆర్థిక స్థితిని సాధికారకంగా ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత లేదా కుటుంబ దేవతకు పసుపు పువ్వులతో ఆరాధించండి. ఇక ఈరోజు చూసినట్లయితే కనుక ఆరోగ్యము, కుటుంబం విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా సాఫీగా సాగిపోతుందండి. సంపద విషయంలో అయితే ఈరోజు చాలా తక్కువగా ఉన్నారు, కాబట్టి డబ్బును చూసి ఖర్చు చేయడం అనేది చాలా మంచిది. ప్రేమ సంబంధిత విషయాలు, వృత్తి, వైవాహిక జీవితంలో ఈరోజైతే లోటుపాట్లు కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్తగా మెలగడం మంచిది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.